హాయ్ అండి. నేనిప్పుడు క్యాబేజీ ఊరగాయ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక నిమ్మకాయ, తాలింపు దినుసులు, మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిర్చి తీసుకున్నాను, వెల్లుల్లి ఒక 10 రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నాను, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి కలిపింది ఉంటుంది కదండి, అదొక స్పూన్ అంతా. ఈ 3 తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. పొయ్యి ముట్టించుకొని ఒక బాండీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక క్యాబేజీ వేయించేసుకోవాలి. మనం బిగ్ బాస్ చూస్తున్నారండి. నేను కష్టపడి మొన్న మొత్తం ఎపిసోడ్స్ అన్నీ క్లియర్ చేశాను, మొత్తం చూశాను. అయితే ఏంటో అసలు ఈసారి ఎంత వెతికినా నాకు ఫేవరెట్టే దొరకలేదండి బిగ్ బాస్లో. ప్రస్తుతానికైతే ఫస్ట్ నుంచి నిఖిల్ అంటే కొంచెం ఇష్టము, ఫేవరెట్. కానీ నిఖిల్ ఆట కూడా నాకు అంత 100% నాకు నచ్చట్లేదు ఎందుకో. తను మరీ బ్యాడ్ అవ్వకూడదని అసలు చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు కోపాన్ని. నాకెందుకో అంత అనిపించట్లేదు. ఇంకా ఫస్ట్ వచ్చేసి బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ శేఖర్ భాష వెళ్ళిపోయాడు కదా. యష్మి అయితే ఫుల్ కోపం, ఎందుకు అరుస్తుందో తెలియట్లేదు, అసలు ఫుల్ అరిచేస్తుంది. ఓకే అండి, ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు మనం క్యాబేజీ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మరీ డీప్ ఫ్రై లాగా ఏం అక్కర్లేదు, జస్ట్ పచ్చివాసన పోయి కొంచెం వడిలినట్టు ఉంటుంది కదా, అంతవరకు వేయించుకోవాలి. ఇంకా బిగ్ బాస్కి వచ్చేస్తే ఇంకెవరు, ప్రేరణ, తను, యష్మి ఇద్దరు నాకెందుకో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకెవరు, నైనిక ఫస్ట్లో టాస్క్లు చాలా ఎరగదీసింది, మళ్ళీ ఏమంత అనిపించలేదు, డౌన్ అయిపోయింది. సీత కూడా మొన్నటిదాకా బాగా చేసింది. మొన్న నాగ్ సార్ చెప్పినట్టు మెచ్చుకున్నాడు కదా, ఇంకప్పటి నుంచి నాకెందుకో డౌన్ అయినట్టు అనిపించింది. ఓకే, ఇంక మనకి పేరు వచ్చింది కదా, ఇంకా కామ్ అయిపోదాం అన్నట్టు కామ్ అయిపోయింది. ఏమో నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఇంకెవరున్నారు, ఆదిత్య ఓం గారు. ఆయన ఏంటో నాకు అర్థం కాలేదు. కొంచెం అందరికీ కనపడాలి అని చెప్పి నాకు సార్ చెప్పిన కాడి నుంచి ఏందో బోయ్ 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 అని చెప్పి అరిచేసి ఇంక మళ్ళీ కామ్ అయిపోతున్నారు. ఇంకెవరు, పృథ్వీ, యాంగ్రీ యంగ్ మ్యాన్. ఫుల్ కోపంగా ఉన్నాడు పృథ్వీ, షార్ట్ టెంపర్గా రేజ్ అవుతున్నాడు. ఇంకెవరున్నారు, ఇంకెవరు గుర్తు రావట్లేదు నాకు. సోనియా, ఈ మేడం గారు, పృథ్వీ, సోనియా, నిఖిల్, ప్రేమదేశం గుర్తొస్తుందండి. వీళ్ళు ముగ్గురు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ సోనియా గేమ్ ఆడమంటే అసలు ఏంటో ఊరికే ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్గా గేమ్ నిన్న బాగా ఆడినట్టుంది. కొంచెం ఏది పడుకొని బాల్ని తలతో ఇట్లా ఫ్లిప్ చేస్తా తీసుకెళ్ళాలి కదా బార్డర్కి, ఆ గేమ్లో బాగా ఆడింది, పర్వాలేదు. ఇంకెవరు, ఓకే, విష్ణుప్రియ. విష్ణుప్రియ పాపం ఫస్ట్లో తన మీద సోనియా ఏవో అంటుంది, లూజ్ వర్డ్స్ రిలీజ్ చేసేస్తుంది ఈజీగా అని చెప్పి అనింది. ఓకే, తన మెంటాలిటీ పాపం ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఓకే, విష్ణుప్రియ కూడా ఓకే, పర్వాలేదు. మణి పాపం నిఖిల్ అంటే ఇష్టం తనకి అనిపించింది నాకు. అయితే అభయ్
లీడర్షిప్ ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి అభయ్ వైపు వెళ్ళాడు. వెళ్ళాక నాకెందుకో అభయ్ అంటే అంతగా పడుతున్నట్టు అనిపించలేదు. నిఖిల్కే సపోర్ట్గా ఉన్నట్టుంది. ఆపోజిట్ టీం అయినా కానీ నిఖిల్కే సపోర్ట్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు మణి. ఇకపోతే నబీల్ కొంచెం గుడ్ అండి. గేమ్ బాగా ఆడుతున్నాడు. అనవసరమైన చోట మాట్లాడట్లేదు, అవసరమైతేనే మాట్లాడుతున్నాడు అనిపించింది. గేమ్ అయితే సూపర్గా ఆడుతున్నాడు. తను కూడా టాప్ 5 ఉండొచ్చు నేను అనుకోవటం. ఇంకంతేనండి. మీకు ఎవరు ఫేవరెట్? నేను చెప్పినవన్నీ మీకు కూడా అలాగే అనిపించిందా లేదో కామెంట్ చేయండి. నిన్నటి ఎపిసోడ్ ఇవాళ చూస్తాను నేను, నిన్న చూడలేదు. ఓకే అండి, క్యాబేజీ బాగా వేగింది కదా, ఇంకొంచెం వేగనిద్దాము. ఇదిగోండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. ఇంకా చాలండి. ఇట్లా కలర్ షేడ్ అయింది కదా, ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లార్చుకుందాము. చల్లారేలోపు బాండీ పెట్టుకొని తాలింపు వేసుకుందాము. ఇదిగోండి, మళ్ళీ బాండీ పెట్టుకొని అదే బాండీ కొద్దిగా నూనె వేసుకొని తాలింపు వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాము. వెల్లుల్లి వేగినాయి కదా, ఇంకా మిగతా మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము. తాలింపు వేగింది కదండి, కొద్దిగా ఇంగువ వేసుకున్నాము. ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేద్దాము. క్యాబేజీ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం అన్నీ కలిపేసుకున్నాము. నేను ఇక్కడ కలపడానికి వీలుగా ఉంటుందని పెద్ద బౌల్లో వేసేసుకున్నాను. ఇదిగోండి, ఆవు పిండి, ఉప్పు, కారం మొత్తం వేసేసుకున్నాము. నేను ఇక్కడ కరెక్ట్గా సరిపోయే అంతే తీసుకున్నాను. మొత్తం వేసేస్తున్నాను. పసుపు చూపించలేదు కదా ఇందాక, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాము. మా అక్క చెప్తుంటుంది, పసుపు వేయకుండా ఏ వంటకం మగవాళ్ళకి పెట్టకూడదంటండి. పసుపు కూడా వేసి బాగా కలిపేసుకొని, ఇందాక నేను బిగ్ బాస్లో అభయ్ గురించి చెప్పడం మర్చిపోయానండి. అభయ్ కూడా ఎందుకో నాకు కెమెరా చూసి నటిస్తున్నట్టుగా ఉంది. తన ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా కానీ ఎందుకో తను కావాలని నటిస్తున్నాడు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని బిహేవ్ చేస్తున్నాడు కావాలని అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఇదిగోండి, ఉప్పు, కారం అన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నిమ్మరసం పిండేసుకుందాము. గింజలు రాకుండా బౌల్లోకి పిండుకొని కలిపేసుకున్నాము. ఇదిగోండి, నిమ్మరసం కలిపేస్తున్నాను. నిమ్మరసం కలిపాక తాలింపు ఎప్పుడైనా మనం నిమ్మరసం ఉన్న పదార్థాల్లో కలిపేటప్పుడు ఆ పదార్థం చల్లారాక అప్పుడు కలపాలండి తాలింపు. లేకపోతే వేడివేడి తాలింపు నిమ్మరసానికి తగిలితే చేదొస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇదిగోండి, తాలింపు కూడా వేసేసుకున్నాను. క్యాబేజీ ఊరగాయ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారంగా, ఆవుపిండి, మెంతిపిండి కూడా వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ, వెల్లుల్లి ఫ్లేవరు ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా, బ్రేక్ఫాస్ట్లోకి నంచుకోవచ్చు, అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.